పార్వతీపురం పట్టణంలో డీవీఎంఎం స్కూల్లో ట్రెసబిలిటీతో ఫైన్ క్వాలిటీ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ కార్యక్రమం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి డీఆర్ఓ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా విద్యాశాఖాధికారులతో కలిసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత మాట్లాడుతూ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, బలవర్ధకరమైన ఆహారాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లాలోని 1504 పాఠశాలలకు 5184 బస్తాలను, 150 వసతి గృహాలకు 13456 బస్తాల ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేయగానే బియ్యం ఏ సీజన్లో పండింది, పండించిన రైతు, చేరుకున్న రైతు సేవా కేంద్రం, బియ్యం రకం, ఏ రైసు మిల్లులో మరపట్టింది, చేరుకున్న స్టోరేజీ గోదాము, రైస్ వచ్చిన ప్రాంతం, ధృవీకరించిన సాంకేతిక సిబ్బంది, ప్యాకింగ్ ఏజెన్సీ పేరు తదితర వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ విధంగా పంపిణీ చేయడం వలన ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా సరుకు పంపిణీ అవుతుందని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.